ఉపాధ్యాయులకు స్వాగతం. ఏపీ నిష్ట టీచర్ ట్రైనింగ్ దీక్ష యాప్లో మాడ్యూల్స్ 4, 5, 6లను కనుగొనే విధానమును ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. మనము మొదటి విడతలో 1, 2, 3 మాడ్యూల్స్పై శిక్షణ తీసుకున్నాం. ఇప్పుడు నవంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 4, 5, 6 మాడ్యూల్స్పై శిక్షణ ఉంటుంది. 4వ మాడ్యూల్ నవంబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు, 5వ మాడ్యూల్ నవంబర్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు, 6వ మాడ్యూల్ నవంబర్ 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శిక్షణ తీసుకుంటాం. మాడ్యూల్ 4 బోధన అభ్యసన ప్రక్రియలో లింగ భావనను సమగ్రపరచడము, అంటే ఇంటిగ్రేటింగ్ జెండర్ ఇన్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. మాడ్యూల్ 5 బోధన అభ్యసన మూల్యాంకనములో ఐసీటీని సమగ్రపరచడం, అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐసీటీ ఇన్ టీచింగ్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్. అదేవిధంగా మనకి మాడ్యూల్ 6 అభ్యసనములో కళలను అనుసంధానం చేయటం, అంటే ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్. ఈ అంశాలపై మనకి 15 రోజులు శిక్షణ తీసుకుంటాం. మన పెద్దలు చెప్పినట్లుగా మనము రేపు చేయవలసిన పనిని ఈరోజే చేద్దాం, ఈరోజు చేయవలసిన పనిని ఇప్పుడే చేద్దామనేటటువంటి నానుడిని గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ 15 రోజులు జరగబోయేటటువంటి శిక్షణలో ఈ 3 మాడ్యూల్స్ని సమగ్రముగా సక్రమంగా మనము శిక్షణ పొంది వాటికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలను, క్విజ్ను సబ్మిట్ చేసి అత్యధిక మార్కులు పొందగలరని ఆశిద్దాం. ఉపాధ్యాయ మిత్రులారా, ఈరోజు మనము రేపు నవంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరిగేటటువంటి మాడ్యూల్స్ 4, 5, 6లో ఎలా ఎంటర్ అవ్వాలి, వాటిని ఎలా సెట్ చేయాలి, ఆ కోర్సులో ఎలా జాయిన్ అవ్వాలో ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఇప్పుడు దీక్ష యాప్ని మనము ఓపెన్ చేద్దాం. దీక్ష యాప్ ఓపెన్ అయిన తర్వాత మనము కోర్సుల్లోకి ప్రవేశిద్దాం. ఇదిగో కింద లైబ్రరీ పక్కన కోర్సెస్ ఉన్నది. కోర్సెస్ని టచ్ చేసి మనము కోర్సులోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ చూడండి, మనకి పై భాగంలో సెర్చ్ బార్ కనపడుతుంది. సెర్చ్ బార్ దగ్గరికి వెళ్ళి టచ్ చేసి సెర్చ్ బార్లో పైన తెలుగులో మాడ్యూలు అని టైప్ చేద్దాం. టైప్ చేసి సెర్చ్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, మనకి షోయింగ్ 9 రిజల్ట్స్ ఫర్ మాడ్యూల్ అని కనపడుతుంది. అందులో మనకి 3వ మాడ్యూలు పాఠశాలది అయిపోయింది. అలాగే మాడ్యూల్ 4 బోధన అభ్యసన ప్రక్రియలో లింగ భావనను సమగ్రపరచటము అనేది కనపడుతుంది. దాన్ని మనము ఎన్నుకుందాం. ఎన్నుకున్నప్పుడు ఇక్కడ బాగా గమనించాలి, మాడ్యూల్ 4 బోధన అభ్యసన ప్రక్రియలో లింగ భావనను సమగ్రపరచడం కింద బై ఏపీఈకేఎక్స్ అని ఉన్నది. అంటే ఇది మన రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి ట్రైనింగ్ మాడ్యూల్ అన్నమాట. ఇది ఉండాలి ఖచ్చితంగా. ఇది ఉండేటట్టుగా జాగ్రత్త వహించాలి. ఇప్పుడు మనము ఇక్కడ బాగా జాయిన్ కోర్స్ అని కనపడుతుంది. కోర్సు డీటెయిల్స్లో కిందకు వస్తే కోర్సు ఎండ్ డేటు 15/11/2020 అని కనపడుతుంది. మరి ఇక్కడ మనము జాయిన్ కోర్సులోకి వెళ్దాము. జాయిన్ని టచ్ చేద్దాం. చూడండి, ఇక్కడ అడుగు భాగంలో ద కోర్సెస్ బ్యాచ్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ నవంబర్ 1 అని కనపడుతుంది. అంటే రేపు మనకు అందుబాటులోకి వస్తుంది మాడ్యూలు. కాబట్టి మనము రేపు ఈ విధంగా సెట్ చేసి మనము జాయిన్ కోర్సులోకి ఎంటర్ అయితే మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి మై కోర్సెస్లో ఈ మాడ్యూలు అందుబాటులోకి రావడం జరుగుతుంది. అలాగే మళ్ళీ మనం సెర్చ్లోకి వెళ్ళి మాడ్యూల్ టైప్ చేసిన సందర్భంలో మనకి 5వ మాడ్యూల్ కూడా కనపడుతుంది. చూడండి, కింది భాగంలోకి వస్తే మాడ్యూల్ 5 బోధన అభ్యసన మూల్యాంకనములో ఐసీటీని సమగ్రపరచడము అని కనపడుతుంది. దాన్ని కూడా టచ్ చేసి మనము కోర్సులో జాయిన్ అవ్వాలి. ఇక్కడ కూడా బాగా పరిశీలిస్తే జాయిన్ కోర్స్ అని ఉన్నది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కింద ఉన్నాయి అన్నమాట. ఇది కూడా టచ్ చేసి చూద్దాం. కింద చూడండి, ది కోర్సెస్ బ్యాచెస్ ఇస్ అవైలబుల్ ఫ్రమ్ నవంబర్ 1 అని కనపడుతుంది. అలాగే దీన్ని టచ్ చేసి మనము కోర్సుని ఎన్రోల్ అవ్వాలి. నెక్స్ట్ మనకి 6వ మాడ్యూల్. ఈ 6వ మాడ్యూల్ చూస్తే అభ్యసనములో కళలను అనుసంధానం చేయటం అని కనపడుతుంది. దాన్ని కూడా మనము టచ్ చేసి మనము చూసినట్లయితే
జాయిన్ కోర్స్ అని కనపడుతుంది. మరి దాన్ని టచ్ చేసి చూసినప్పుడు కూడా ఇందాకట్లాగే మనకి నవంబర్ 1 నుంచి కనపడుతుంది అనమాట. ఈ విధంగా మనము కోర్సులో జాయిన్ అవ్వటము జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనము ఇంగ్లీష్ వెర్షన్కి సంబంధించినటువంటి మాడ్యూల్స్ని కూడా మనం మై కోర్సెస్లోకి తీసుకొచ్చుకుందాం. వాటిని ఎలా సెర్చ్ చేయాలో ఒకసారి చూడండి. పైన సెర్చ్ బార్ కనపడుతుంది. సెర్చ్ బార్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనము ఇంగ్లీష్ వెర్షన్కి సంబంధించినటువంటి 4, 5, 6 మాడ్యూళ్లను ఎలా సెట్ చేయాలి, వాటిని ఎలా మనం మై కోర్సెస్లోకి తీసుకొచ్చుకోవాలో చూద్దాం. ఇప్పుడు పైన సెర్చ్ బార్ కనపడుతుంది. సెర్చ్ బార్లో మనము టచ్ చేసి అక్కడ ఏపీ అండర్ స్కోర్ టైప్ చేసి సెర్చ్ చేద్దాం. సెర్చ్ చేసిన సందర్భంలో షోయింగ్ 100 రిజల్ట్స్ ఫర్ ఏపీ _ అని కనపడుతుంది. ఇందులో బాగా మనము కొద్దిగా పైకి జరిపినట్లయితే మీకు మొట్టమొదట కనపడేది చూడండి ఒకసారి. ఇక్కడ ఏపీ ఇంటిగ్రేటింగ్ జెండర్ ఇన్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అని కనపడుతుంది. ఇది మాడ్యూల్ 4 అన్నమాట. దీన్ని టచ్ చేద్దాం మనం. ఇప్పుడు టచ్ చేసి చూసినట్లయితే ఇక్కడ ఏపీ ఇంటిగ్రేటింగ్ జెండర్ ఇన్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అని కనపడుతుంది. దాని కింద బై APEKX అని కనపడుతుంది. అంటే ఇది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కోర్సుకు సంబంధించిన మాడ్యూలు. ఇక్కడ కూడా మనము జాయిన్ అని మన మీద టచ్ చేసినట్లయితే ఇక్కడ కూడా నవంబర్ 1 నుంచి అవైలబుల్ అని మనకి కింద కనపడతా ఉన్నదన్నమాట. దీన్ని టచ్ చేస్తే మనం మై కోర్సెస్లోకి వస్తుందన్నమాట ఈ మాడ్యూలు. అలాగే మాడ్యూలు 5 చూద్దాం. మీరు బాగా పరిశీలించినట్లయితే ఇక్కడ దాని కిందే ఏపీ ఇంటిగ్రేషన్ ఆఫ్ ICT ఇన్ టీచింగ్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ అని కనపడుతుంది. దీన్ని మనము టచ్ చేద్దాం. చేసినప్పుడు క్రితంలాగే ఏపీ _ ఇంటిగ్రేషన్ ఆఫ్ ICT ఇన్ టీచింగ్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ బై APEKX అని కనపడుతుంది. దీన్ని కూడా మనము టచ్ చేసి జాయిన్ కోర్సెస్లోకి మనము వెళ్ళొచ్చు అన్నమాట. ఇది కూడా నవంబర్ 1 నుంచి అని మన కింద మెసేజ్ కనపడుతూ ఉందన్నమాట. ఇంకొకటి మాడ్యూల్ ఉన్నది, దాన్ని కూడా మనము పరిశీలిద్దాం. ఇక్కడ గమనించండి, ఏపీ _ ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ అనేది కనపడుతుంది. ఇది మనకి 6వ మాడ్యూల్ అన్నమాట. దీన్ని టచ్ చేసి కోర్సులోకి జాయిన్ అవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ ఏపీ _ ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ బై APEKX అని ఉంది. కింద మనము జాయిన్ కోర్సెస్ని టచ్ చేసినట్లయితే మనము ఈ కోర్సులో జాయిన్ అవుతున్నట్టు, కానీ ఇది రేపటి నుంచి అవైలబుల్గా ఉన్నట్టుగా మనకి కింద మెసేజ్ ద్వారా తెలుసుకుంటున్నాం అన్నమాట. ఈ విధంగా టచ్ చేస్తే ఈ మాడ్యూల్లో మనము మాడ్యూల్ కోర్సులో జాయిన్ అయినట్టు. జాయిన్ కోర్సులోకి ఎంటర్ అయిన తర్వాత ఒకసారి చూడండి, దిస్ కోర్స్ బ్యాచ్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ నవంబర్ 1 అంటే రేపటి నుంచి వస్తుంది. కానీ ఈ కోర్సులోని మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ మాడ్యూల్లోని అంశాలని మనము చూడటానికి అవకాశం ఉన్నది. క్రింద చూడండి, మనం కోర్సు మాడ్యూల్ టచ్ చేసిన సందర్భంలో అవలోకనము, బోధనాభ్యసన ప్రక్రియలో లింగ భావన పరిచయము, పాఠశాల ప్రక్రియలో లింగ భావనము యొక్క ప్రమాణాలను అర్థం చేసుకోవటము, భాషా బోధనలో లింగ భావనను సమగ్రపరచడము, సాంఘిక శాస్త్ర బోధనలో లింగ భావనను సమగ్రపరచడము, గణిత శాస్త్ర బోధనలో లింగ భావనను సమగ్రపరచడము, ఇలాగా విజ్ఞాన శాస్త్ర బోధనలో లింగ భావన సమగ్రపరచడము, కృత్యాల ద్వారా లింగ భావనను సమస్యలను పరిష్కరించడము, సారాంశము, పోర్ట్ఫోలియో, అదనపు వనరులు, క్విజ్ అనేటటువంటి అంశాలు ఇందులో ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. కోర్సు మాడ్యూల్ టచ్ చేసి మనము తిలకించవచ్చు. అవలోకనము, విద్యలో ICT పరిచయము, ICT అనగా ఏమిటి, బోధనాభ్యసన ప్రక్రియలో ICT ఎలా సహాయపడుతుంది, పాఠ్యాంశాన్ని, బోధనను, సాంకేతికతను ఎలా సమగ్రపరచాలి, ఏ సాంకేతికతను ఎలా ICTని ఉపయోగించాలి, ఆన్లైన్ బోధన, పాఠ్యాంశము, బోధన, సాంకేతికతలను మిళితం చేస్తూ పాఠ్య ప్రణాళికలను ఎలా రూపొందించాలి, సారాంశము, పోర్ట్ఫోలియో, అదనపు వనరులు, క్విజ్ అనేటటువంటి అంశాల్లో మనం శిక్షణ పొందవలసి ఉన్నది. అలాగే మాడ్యూల్ 6ని తీసుకుందాము, అభ్యసనలో కళలను అనుసంధానము చేయటము. దీన్ని కూడా మనము ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి కోర్సు మాడ్యూల్ అంశాలని పరిశీలిద్దాం.
అవలోకనము, పరిచయము, కళా సమ్మిళిత బోధన అంటే ఏమిటి, బోధనలో కళా సమ్మిళిత అభ్యసనము, కళా సమ్మిళిత అభ్యసనములో పాఠ్యాంశాలను, భావనలను అనుసంధానించడము, కళా సమ్మిళిత అభ్యసనములో మూల్యాంకనము, సారాంశము, పోర్ట్ఫోలియో, అదనపు వనరులు, క్విజు ఈ అనేటటువంటి అంశాలని మనము అవలోకనం చేసుకోవాల్సి ఉన్నది. దీని మీద బాగా అవలోకనం చేసుకున్న తర్వాత పోర్ట్ఫోలియో, క్విజులను మనము అటెంప్ట్ చేయాలి. పోర్ట్ఫోలియోని మనము లింక్ ద్వారా సమర్పించాలి. క్విజ్ని మనము 7 కానీ అంతకంటే ఎక్కువ మార్కులు సాధించవలసి ఉన్నది. ఈ మాడ్యూల్ అన్నిటిలో ఉన్నటువంటి అంశాలను పరిశీలించి ఒక్కొక్క మాడ్యూల్ను మనకిచ్చిన టైం టేబుల్ ప్రకారము ప్రతిరోజు కూడా వీటిని మనము చూసి వాటిని నోట్బుక్లో రాసుకొని ఇచ్చినటువంటి సమస్యలకి సమాధానాలని ఇవ్వవలసి ఉన్నది. మిత్రులారా, ఉపాధ్యాయులారా, ఈ 3 మాడ్యూల్ను కూడా మనము సక్సెస్ఫుల్గా పూర్తి చేసి శిక్షణలో అగ్రభాగాన ఉండాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.